నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. సనాతన ధర్మం అనేది కేవలం ఒక నినాదం కాదు, అది ఒక ఆలోచన, ఒక జీవన విధానం. ఈ ధర్మం గురించి మాట్లాడేవారు చాలామంది ఉన్నా కూడా దానికోసం నిజంగా నడిచేవారు మాత్రం కొద్ది మందే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో 2025 ప్రారంభంలో తిరుమలలో జరిగిన ఒక సంఘటన రాజకీయంగానే కాకుండా ఆధ్యాత్మికంగానూ చర్చకు దారితీసింది. తిరుమలలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రత్యేక పూజలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా పవన్ కళ్యాణ్ పేరు వినగానే సినిమాలు, రాజకీయాలు గుర్తుకొస్తాయి. కానీ ఈసారి తిరుమలలో కనిపించిన పవన్ కళ్యాణ్ ఒక స్టార్గా కాదు, నాయకుడిగా కాదు, ఒక సాధకుడిగా కనిపించారు. ఎలాంటి హడావుడి లేకుండా, ప్రచారం లేకుండా, మైకులు లేకుండా ఆయన చేసిన పూజలు బయటకు వచ్చిన తర్వాతే ప్రజల దృష్టి అక్కడికి మళ్ళింది. ఎందుకంటే అవి సాధారణ దర్శనాలు కాదు, సాధారణ మొక్కులు కానే కావు. ఇటీవల కాలంలో సనాతన ధర్మంపై విమర్శలు, ఆలయాలపై వివాదాలు, సాంప్రదాయాలపై ప్రశ్నలు దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ తిరుమలలో చేసిన పూజలు ధర్మ పరిరక్షణ అనే అంశాన్ని మళ్ళీ కేంద్ర బిందువులోకి తీసుకొచ్చాయి. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న మొదలవుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమమా, లేక రాబోయే రోజులకు ఒక సంకేతమా అనే ఆలోచన అందరిలో మెదులుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆయన ఎప్పుడూ పెద్ద హడావుడి చేయరు, కానీ చేసే పనులు మాత్రం దీర్ఘకాల ప్రభావం చూపేలా ఉంటాయి. అందుకే తిరుమల పూజల తర్వాత ధర్మ పరిరక్షణ బోర్డు అనే మాట రాజకీయ వర్గాల్లో వినిపించడం స్టార్ట్ అయింది. ఈ ధర్మ పరిరక్షణ బోర్డు అంటే ఏంటి? ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం, ధర్మ సాంప్రదాయాలను కాపాడడం, ఆలయ ఆస్తులను రక్షించడం, భక్తుల హక్కులను పరిరక్షించడం, ఇవన్నీ ఒక సంస్థాగత రూపంలో ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన అనే సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు అధికారిక ప్రకటన కాదు, కానీ పవన్ కళ్యాణ్ అడుగులు చూస్తే ఆలోచన మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కూడా మొదటిసారి కాదు. గతంలో కూడా హిందూ ధర్మం, ఆలయాల పరిరక్షణ అంశాలపై పవన్ కళ్యాణ్ చాలా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ అంశం కేవలం ఆంధ్రప్రదేశ్కి పరిమితమా, లేక దేశవ్యాప్తంగా సనాతన ధర్మానికి ఒక రాజకీయ, సామాజిక వేదికగా మారుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 2025ని వెనక్కి తిరిగి చూసినప్పుడు తిరుమలలో జరిగిన ఈ ఘట్టం ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇకపై కేవలం పాలన గురించే కాదు, కేవలం గుర్తింపు రాజకీయాల గురించే కాదు, ధర్మం, బాధ్యత అనే కొత్త దిశలో ఆలోచిస్తూ ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ఇది ఒక ప్రకటన, హెచ్చరిక మాత్రమే కాదు, ఇది నిశ్శబ్దంగా తీసుకున్న ఒక సంకల్పం. మాటలు తక్కువ, అడుగులు ఎక్కువగా ఇందులో కనిపిస్తాయి. ఇప్పుడు మిగిలిన ప్రశ్న ఒకటే: సినిమాల్లో న్యాయం కోసం పోరాడిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సనాతన ధర్మానికి కాపలాదారుడిగా ముందుకొస్తూ ఉన్నారా, లేక తిరుమల పూజలు రాబోయే ఒక పెద్ద ప్రకటనకు తొలి అడుగా అని అందరి నోట వచ్చే మాట?